హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమతి క్రియేషన్స్. ముందుగానే పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. ఒక గ్లాస్తో తీసుకొని ఒక 2-3 టైమ్స్ కడిగి పెట్టుకున్నాను. అలానే 1.5 వాటర్ వేస్తున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమతి క్రియేషన్స్. ఇవాళ ముందుగానే పచ్చిశనగపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్తో తీసుకున్నాను. అలానే 2-3 టైమ్స్ కడిగి పెట్టుకున్నాను. దీంట్లోనే 1.5 వాటర్ వేసి పెట్టాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందామండి. పప్పు ఇలా అంటే మెత్తగా అయిపోవాలండి. ఇలా ఉడికి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకుందాం. ఇలా అంటే మెత్తగా అయిపోవాలి పప్పు. ఇప్పుడు ఈ పప్పుని నేను పప్పు గుత్తితో తిప్పుకుంటాను, ఇంకా మెత్తగా అయ్యేంత వరకు. ఆన్ చేసుకొని గిన్నె వేడి చేసుకున్నానండి. దీంట్లోనే ఒక 1/2 కిలో బెల్లం వేస్తున్నాను. గిన్నె వేడి చేసుకొని ఒక 1/2 కిలో బెల్లం వేసానండి. నెయ్యి ఒక గంట వేస్తున్నానండి. పూర్ణాలు కాబట్టి నెయ్యి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే అడుగంటకుండా కూడా ఉంటుందన్నమాట. బెల్లం బాగా కరిగిందండి. ఇప్పుడు కొంచెం 4 యాలకులు కచ్చా పచ్చిగా దంచి పెట్టుకున్నాను. అలానే మెత్తగా ఉడకబెట్టుకున్న పప్పుని ఇలా పప్పు గుత్తితో తిప్పానండి. మెత్తగా అయిపోయింది. దీన్ని కూడా బెల్లంలో వేస్తున్నాను. ఇలా గట్టిగా అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. సిమ్లో పెట్టుకొని తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇలా గట్టిగా అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఆరబెట్టుకుందాం. ఇలా ఆరిన తర్వాత ఇలా ఉండలుగా చేసి పెట్టుకోవాలండి, పక్కన పెట్టుకోవాలి. అలానే ఇంకొక గిన్నెలో దోశ పిండి గట్టిగా ఉండాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడి చేశాను. ఇలా వేగితే సరిపోతుందండి. చాలా చాలా బాగా నీట్గా వచ్చాయండి. నేను కూడా చేశాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.